హలో ఆల్, హలో, ఎలా ఉన్నారు సార్? హారర్ థ్రిల్లర్ చూసాం. ఏంటి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్? హారర్ థ్రిల్లర్ అంటే ఏంటో మీరు ముందు చెప్పండి. హారర్ థ్రిల్లర్ అంటే ఒక హారర్గా మనం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చూపిస్తూ ఉంటాం. ఏంటంటే మీరు A+P అంటే AB అన్నట్టుగా చెప్తున్నారు. అంటే హారర్ థ్రిల్లర్ అంటే ఏంటో మీరు చెప్పండి ఊరికనే. భయపెడుతూ ఒక సస్పెన్స్ ని క్యారీ చేస్తూ ఆడియన్స్ దాని ద్వారా థ్రిల్లింగ్ వస్తుంది అంతే. హారర్ నుంచి వచ్చే థ్రిల్లింగ్. యాక్షన్ థ్రిల్లర్ అంటే యాక్షన్ ద్వారా వచ్చే ఒక థ్రిల్లింగ్ అనమాట, అంతే కదా. ఇది సైకలాజికల్ హారర్. సైకలాజికల్ హారర్ అంటే ఇప్పుడు ఒక దెయ్యం లేకపోతే ఒక అన్నోన్ ఎలిమెంట్తోనో క్రియేట్ చేసే ఆ స్కారీనెస్ ఏదైతే ఉంటుందో, భయం ఉంటుంది. ఇది అలా కాకుండా మనుషుల ప్రవర్తన ద్వారా పుట్టించే భయం అనమాట. సో మనిషి లోపల ఉండే ఆ గ్రే ఏరియా, ఆ ఈవిల్నెస్ని ఎక్స్పోజ్ చేయడం కాబట్టి దాంట్లో జరిగే ఆ భయానకమైన సంఘటనలన్నీ కూడా సైకలాజికల్ హారర్ కింద వస్తుంది. దాని ద్వారా కలిగే థ్రిల్ కాబట్టి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్. సూపర్. సో మీ పాత సినిమాలన్నీ చూసుకున్నట్టయితే ఒక టైం జోన్లో ఉంటాయి, అన్నీ ఒక పాస్ట్ టైం జోన్లో. సో దానికి దీనికి ఎందుకు ఒకసారి సడన్ చేంజ్? శ్రీదేవి సోడా సెంటర్ కాంటెంపరీ. పలాస 70s జరుగుద్ది. శ్రీదేవి సోడా సెంటర్ అలా ఉంది. కళాపురం అనుకుంటే మళ్ళీ అది కాంటెంపరీయే. సో మెట్రో గర్ల్ అన్నవి కాంటెంపరీ. మట్కా మళ్ళీ పీరియడ్ డ్రామా. ఇది మళ్ళీ దీంట్లో టైం అంటూ మనం ఏమీ మెన్షన్ చేయకపోయినా కాంటెంపరీ. అంటే అందరూ ఫోన్లు వాడతారు, తర్వాత టీవీలో ఏమొస్తుంది, వీటన్నింటిని బేస్ చేసుకుని కాంటెంపరీ. అంటే రత్నదీప్ కనిపిస్తుంది సినిమాలోన. సో అదంతా కాంటెంపరీ జరుగుతున్నట్టే. ఓకే. సో నవీన్ చంద్ర గారు గ్లింప్స్ వచ్చినప్పుడు అసలు అందరూ ఆ పోస్టర్ చూసి భయంకరంగా షాక్ అయ్యారు, చాలా భయపడ్డారు అందరూ. ఇంకొకటి ఏంటంటే చాలామంది వచ్చిన కామెంట్స్ ఏంటంటే, నేను ఎక్కువ చూసింది, నవీన్ చంద్ర గారిని ఎవరు ఇంతలా వాడుకోలేదు ఇప్పుడు దాకా, వేస్ట్ చేశారు ఆయన టాలెంట్ అనేది కొన్ని సర్క్యులేట్ అవుతున్నాయి. మీరు విన్నారా దాని గురించి? ఎప్పుడు వినలేదు, బట్ లేదు, వేస్ట్ చేసుకోవడం ఇప్పుడు దాకా ఐ థింక్ మ్యాక్సిమం ఆ కథకి, ఆ క్యారెక్టర్కి ఎంత కావాలో డైరెక్టర్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి నేను ఆయన చేస్తూనే వచ్చాను. వేస్ట్ చేసుకోవడం అంటే నాకు దాని గురించి నేను కొన్ని కామెంట్స్ చూసాను. అందరూ కూడా నవీన్ చంద్ర గారిని ఒక లెవెల్లో చూపించారు. ఇందులో ఈ టైప్ ఆఫ్ దీన్ని ఎవరు ఇప్పుడు దాకా బయటికి తీసుకురాలేదు అన్నట్టు కొద్దిగా బాగా సర్క్యులేట్ అయింది ఈ మధ్య. కాన్సెప్ట్ కొత్తగా ఉంది, క్యారెక్టర్ కొత్తగా ఉంది. సో కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి ఐ థింక్ ఈ క్యారెక్టర్ని పోర్ట్రేట్ చేయడం జరిగింది. అండ్ ఏమో తెలియదు, మీరు చూడండి, ఇట్ విల్ బి అ డిఫరెంట్ వన్. సో ఎలా ఉంటుంది? జనాలు భయపడిపోతున్నారా? ఈ భయం, దే ఆర్ 2 types ఆఫ్ ఫియర్. ఒక్కోసారి భయపడితే మీరు హార్ట్ బీట్ ఎక్కువైపోయి హార్ట్ కొట్టుకొని, ఆ ఫియర్ వచ్చేసి మీకు అన్నోన్ ఇమేజెస్ లేకపోతే అన్నోన్ థింగ్స్ మీద చూపిస్తే విచ్ యూ ఇమాజిన్ అండ్ గెట్ ఫియర్. బట్ ఇది అలా కాదు. దిస్ హారర్ ఇస్ ఫ్రమ్ ద మైండ్. సో మీరు భయపడితే హార్ట్ నుంచి కాదు, మైండ్లో నుంచి భయపడతారు. అండ్ విచ్ విల్ మేక్ యూ థింక్, మీకు ఆలోచించే ఒక పని ఇస్తుంది అనమాట ఈ సినిమా. సో చూస్తూ ఆ ఫియర్ మీ బ్రెయిన్లో ఎక్కి ఆ ప్రాసెస్ని మీరు ముందు తీసుకెళ్తూ ఎక్కడో థాట్ ప్రొవోకింగ్గా ఉంటుంది ఈ ఫిలిం. సో దిస్ ఫియర్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్, వేర్ సైకలాజికలీ మీకు తెలియని ఒక షివర్ వస్తుంది. సో పోస్టర్ కూడా చూసుకున్నట్టయితే చాలా డిఫికల్ట్ క్యారెక్టర్ అని తెలుస్తుంది. మరి దానికి వర్క్షాప్ అంతా ప్రాక్టీస్ చేయడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. క్యారెక్టర్ డిఫికల్ట్ ఏమనిపించలేదు, బట్ ఆ క్యారెక్టర్లో ఉన్న ఆ వ్యక్తిని ఆలోచించేటప్పుడు చాలా డిఫికల్ట్ అనిపించింది. ఎందుకు ఇలాంటి మనుషులు నిజంగా ఎగ్జిస్ట్ అవుతారా, ఇలా కూడా బిహేవ్ చేస్తారా, ఇంత క్రూరంగా ఉంటారా, వాళ్ళ థాట్స్ ఇలా ఉంటాయా అనేది ఒక ఫియర్ నాకు అనిపించింది. ఇలాంటి వాళ్ళు ఉండకూడదు, ఖచ్చితంగా ఉండకూడదు. సో మీ విషయానికి వస్తే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా అంటే ఎవరు చేయని ధైర్యం చేశారని చెప్పొచ్చు మీరు ఇండస్ట్రీలో. అంటే హీరోగా ఒక పక్క, విలన్గా ఒక పక్క, గెస్ట్ రోల్ ఒక పక్క, అన్ని కైండ్ ఆఫ్ కేటగిరీస్ని ఇలా చేస్తున్నప్పుడు ఒక భయం ఏమీ లేదా మీకు? కెరియర్ వైజ్గా మనకి ఎలా గుర్తింపు వస్తుంది ఏంటన్నది? నా భయం ఏంటంటే బేసిక్గా నేను వర్క్ చేయాలి. ఐ వాంట్ టు బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరాస్ బై బీయింగ్ అ పార్ట్ ఆఫ్ గుడ్ స్టోరీస్. హీరోగా, విలన్గా, క్యారెక్టర్గా మీరు చూస్తే ఏ ఫిల్మ్స్ చేసినా బీయింగ్ అ పార్ట్ ఆఫ్ గుడ్ స్టోరీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ. అండ్ ఇప్పుడు దాకైతే ఇక్కడ భయపడలేదు, ఇంకా ముందు కూడా భయపడను. ఐ థింక్ వెరైటీ, ఆడియన్స్ చూస్తుందే వెరైటీని, అండ్ ఆ వెరైటీని చూసి నాకు అప్రిషియేట్ చేస్తున్నారంటే సమ్వేర్ ఐ నీడ్ టు సే గ్రాటిట్యూడ్ టు ద ఆడియన్స్ అండ్ థ్యాంక్ఫుల్ బికాస్ దే ఆర్ లైకింగ్ మై ఆల్ వర్క్. ఇప్పుడు దాకా చేసిన పని అంతా వెరైటీగా ఉందని ఆలోచించి దే ఆర్ హ్యాపీ విత్ మై వర్క్. అండ్ ఇది కూడా చాలా యూనిక్గా ఉండే ఒక కాన్సెప్ట్. ఇది మాకు అనిపిస్తుంది బికాస్ మేము చేసాం కాబట్టి ఇది యూనిక్గా అనిపిస్తుంది. బట్ ఆడియన్స్ 6th రోజు
Feb 6th చూసినప్పుడు వాళ్ళకి ఎంత యూనిక్గా అనిపించి వాళ్ళు ఏం చెప్తారనేది నేను వెయిట్ చేస్తున్నాను. సో దివి గారు, హనీ చూస్ చేసుకోవడానికి గల కారణం ఏంటి? చూసింగ్ ఆప్షన్ లేదండి. నాకు యాక్చువల్లీ కరుణ గారు ఫోన్ చేశారు. కరుణ గారి ప్రాజెక్ట్ అంటేనే ఐ వాజ్ సో ఎక్సైటెడ్. ఆయన ఫోన్ చేయడం అంటేనే ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. మామూలుగా అయితే రఘు గారు మ్యూజిక్ డైరెక్టర్, ఆయన చెప్పి అది పంపిస్తే ఆయన వెంటనే కరుణ గారు ఫోన్ చేయడం జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ డిడ్. అంటే ఈ క్యారెక్టర్ అనేది చాలా యునిక్ క్యారెక్టరు అండ్ దీంట్లో పర్ఫామ్ చేయడానికి చాలా స్కోప్ ఉంది. అండ్ నేను ఎప్పుడు చేయని విధంగా ఈ హనీలో నేను ఒక డిఫరెంట్గా కనిపిస్తున్నాను. అండ్ ఆల్సో నాకు తెలిసి ఇది చూసిన తర్వాత చాలా డోర్స్ నాకు ఓపెన్ అవుతాయి వేరే డైరెక్షన్లో. నెగిటివ్ క్యారెక్టర్స్కి ఇప్పుడు దాకా పాజిటివ్ క్యారెక్టర్స్ చేశాను కదా, నెగిటివ్ క్యారెక్టర్ ఫస్ట్ టైం చేశాను. సో అదే గాడ్ ఫాదర్ ఇట్స్ నాట్ అ నెగిటివ్ క్యారెక్టర్, నెగిటివ్ కాదు, బట్ గ్రే. ఇట్స్ గ్రే క్యారెక్టర్, హ్యూమనైజ్డ్ గ్రే క్యారెక్టర్ ఇది. సో మీరు అన్నట్టు ఇప్పుడు నార్మల్గా చాలా క్యారెక్టర్స్ వస్తాయి అంటున్నారు కదా, మీరు గాడ్ ఫాదర్ చేసినప్పుడు కూడా ఆల్మోస్ట్ అందరూ అంటున్నారు ఓకే దివి గారికి ఇంకా లెక్కలేని సినిమాలు వస్తే కంటిన్యూ బిజీగా ఉంటారు అనుకున్నారు, బట్ అంత రాలేదు. సో హనీ తర్వాత ఎలా ఉండిపోతుంది అనుకుంటారు? హనీ తర్వాత బాగుంది యాక్చువల్లీ. గాడ్ ఫాదర్ తర్వాత కూడా ఆపర్చునిటీస్ బాగానే వచ్చాయి, రాకపోవడం అనేది లేదు. ఒక సినిమా తర్వాత ఒక సినిమా, అలాగే కదా నేను ఈ సినిమా దాకా చేరుకున్నా. అండ్ హనీ సినిమా తర్వాత డెఫినెట్గా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ప్రతి సినిమా ఒక ఎక్స్పీరియన్స్, ప్రతి సినిమా తర్వాత ఇంకో సినిమా వస్తుంది. ఎప్పుడు ఏ సినిమా వల్ల ఇది చేయడం వల్ల మనం ఆగిపోతాం, ఇది చేయడం వల్ల ఇలాగే ఉండిపోతాం అనేది ఏమి ఉండదు. నిజంగా పర్ఫార్మెన్స్ బాగుంటే, నిజంగా ఆ డైరెక్టర్కి ఆ పర్సన్ పర్ఫార్మెన్స్ నచ్చినట్లయితే వాళ్ళకే కనుక, అంటే ఇట్ ఈస్ రిటర్న్ ఫర్ దెమ్, దట్ రోల్ ఈజ్ రిటర్న్ ఫర్ దెమ్, థెల్ గెట్ ద కాల్ అండ్ థెల్ గెట్ దట్ రోల్. ఇది అలాగే నా కోసమే ఉన్నట్టుగా ఉండే ఒక రోల్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఐ డిడ్ దిస్. సూపర్. రాజా రవీంద్ర గారు, మీరు హనీలోకి రావడానికి గల కారణం అంటే ఏం చెప్తారు? ఎందుకంటే చాలా స్క్రిప్ట్ వైజ్గా మీరు ఫస్ట్ నుంచి అందరూ చూసుకున్నట్టయితే చాలా కేర్ఫుల్గా స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటారని ఒక ఇది ఉంది మీకు. సో దాని గురించి ఏం చెప్తారు? అంటే నవీన్ గారి కోసం అని కథ వినడానికి వెళ్ళినప్పుడు డైరెక్టర్ గారు మొత్తం కథ చెప్పాక ఇందులో ఆ సారంగ అనే క్యారెక్టర్ ఒకటి ఉందండి, మీ ఫిజిక్ మీరు అప్పుడు నేను ఏదో వైట్ బీడ్ అలా ఉండాను, ఫుల్గా వైట్ బీడ్ పెంచి వెళ్తే ఇది నేను అనుకున్న క్యారెక్టర్ లుక్ ఇదేనండి, మీరు చేస్తే బాగుంటుందని అడిగారు. అలా నేను ఇందులోకి వచ్చా ఈ సినిమాలోకి. అంటే సార్ నేను ఈ మధ్య కాలంలో అంటే ఈ సినిమా తర్వాత కదా, దానికంటే ముందు ఎక్కడ కూడాను ఆయన అన్ని సినిమాలను గ్రేతో ఎప్పుడు నేను చూడలేదు. ఆయన అంటే దాన్ని ఏమంటారు, బాగా ఫోర్స్ఫుల్గా చూపించిన గ్రే అంటే గ్రేస్ ఆ సీన్ వరకు ఏదో ఆ సీన్ వరకు మొత్తం గ్రే ఉంటుంది. అంటే నేను కలర్ అయిలా ఫుల్ వైట్ అలా న్యాచురల్గానే చేపించు. సో అలా ఉన్నప్పుడు అది ఇప్పుడు లేదు. సో నేను ఆయనకి అడిగాను, సార్ మీరు ఇలా చూపించడానికి మీకు ఓకేనా అని అంటే ఆయన ఓకే అంటే సరే మీరు చేద్దరు కానీ సార్ మిగతా అంతా ఓకే, అదొక్కటే నాకున్న మీకు గుర్తుందా సార్, అదే మనం మాట్లాడుకున్నాం. మీకు అది ఇబ్బంది, ఎందుకంటే ఇప్పుడు ఆర్టిస్ట్కి ఒక లిమిట్ ఉంటుంది. నేను ఇది చూపించడండి, నేను కొంతకాలం వరకు ఇలా ఈ గెటప్లో రావాలనుకోవట్లేదు అంటే మనం ఆర్టిస్ట్ని ఏమైనా అడగలేము, ఎందుకని కంటిన్యూషన్లు అన్నీ ఉంటాయి కాబట్టి, కంటిన్యూట్లు ఉంటాయి కాబట్టి. బట్ ఆయన ఏంటంటే చేస్తాను సార్ అని చెప్పారు. సూపర్. సో ఒక 4-5 రోజులు గడ్డ ఉండాలి సార్ ఎప్పుడు, అది వైట్ బియర్డ్ ఉండాలి. సో మీ తాలూకా ఏజ్ ఆ గ్రేస్ తెలియాలి అందులో అని చెప్పాను. ఎస్ అన్నారు. వెంటనే మిగతా అంతా అది 70% అంటే మిగతా 30% సెట్లోకి వచ్చిన తర్వాత ఆయన ఫుల్ఫిల్ చేసేస్తారు ఆ క్యారెక్టర్ని. సో మీరు ఈ సినిమాలో నవీన్ చంద్ర గారిని సెలెక్ట్ చేసుకోవడం గల కారణం ఆయన చేసే విలన్ రోల్స్ని గంభీరంగా కనిపిస్తారన్నా, లేదంటే నాతో వర్క్ చేయడం అంటే మట్కాలో వర్క్ చేయడం కంటే ముందు నుండి నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ యాక్టర్. నవీన్ గారికి కూడా గుర్తు లేకపోయిండదు, అంటే ఈరోజు ఎప్పుడు మాట్లాడుకునే సందర్భం లేదు. లక్ష్మీ భూపాల గారి ఒక ఫంక్షన్లో ఫస్ట్ టైం నేను నవీన్ గారిని కలిశాను. అప్పుడు మాకు పరిచయం కూడా ఏం లేదు, హాయ్ హలో చెప్పుకున్నాం. బట్ ఆ టైంకి అంతా కూడా అంటే పలాస అప్పుడంతా చేసాం కదా, పలాసాలో నాకు ఆ గ్రీడీనెస్ ఉండింది, ఏంటంటే యాక్టర్స్ అందరూ కావాలని ఉండేది. కానీ అప్పుడు నాకు ఆ సౌకర్యం లేదు, అంటే అంత బడ్జెట్లు అవన్నీ ఏం లేవు. కాబట్టి బడ్జెట్లు అంటే మళ్ళీ ఆయన ఏదో ఒక కాస్ట్లీ అని కాదు, ఆ సినిమాకి ఆ బడ్జెట్ లేదు, అంటే మేము నోన్ యాక్టర్స్ని తీసుకునేది లేదు. రెండోది లోపల చాలా భయాలు ఉంటాయి కదా, అంటే యాక్టర్ని ఎలాగ అప్రోచ్ అవుతాం డెబ్యూని. సో తర్వాత ఖచ్చితంగా ఇంత పని చేస్తానని మట్కా అనేది రాసినప్పుడు ఈ క్యారెక్టర్ ఎవరు అని డిస్కస్ చేసుకున్నప్పుడు ఈ క్యారెక్టర్ని నవీన్ గారు చేస్తారు, నవీన్ గారు చేయకపోతే ఇంకెవరితోనైనా మాట్లాడదామని నేను చెప్పాను. అప్పుడు వరుణ్ ఇమ్మీడియట్గా ఆయన ఏం చెప్పారంటే నవీన్ చంద్ర అయితే నేను మాట్లాడతానన్నారు. నవీన్ చంద్ర అయితే నేను మాట్లాడతాను అని చెప్పారు. సో నేను ఆయన కాల్ చేశాను పర్సనల్గా, తర్వాత వరుణ్ గారు కాల్ చేశారు, మాట్లాడారు, క్యారెక్టర్ చెప్పారు, అయిపోయింది. మట్కా అలా స్టార్ట్ అయింది.
మట్కా చేసినప్పుడు మాకు ఒక బాండింగ్ వస్తుంది కదా. సో ఇంకంత ఇది ఈ సినిమాకి ఏంటంటే మళ్ళీ బడ్జెట్ కన్స్టెంట్స్ ఇవన్నీ బోల్డ్ అనుకున్నాం. అంటే దీన్ని అందరు కొత్త వాళ్ళతో చెప్పాలని. అప్పుడు నేను ఒక సెట్ ఆఫ్ యాక్టర్స్ వీళ్ళంతా అనుకున్నాను, థియేటర్ నుండి వీళ్ళంతా అనుకున్నాము. ఫైనల్గా ప్రొడ్యూసర్ గారు కాల్ తీసుకున్నారు, లేదా మంచి సినిమా చేస్తున్నప్పుడు మంచిగా చేద్దాము, ఏమవుతుంది కొంచెం బడ్జెట్ పెరుగుతుంది అంతే కదా, అంటే రెమ్యూనరేషన్స్ పెరుగుతాయి. రెమ్యూనరేషన్స్ ఏనికి ఇస్తాం, యాక్టర్ కోసం ఇస్తాం. యాక్టర్ ఇప్పుడు వచ్చినా వాల్యూ యాడ్ చేస్తారు కాబట్టి పోస్టర్ వాల్యూ యాడ్ అవుతుంది, సినిమాతో బిజినెస్ వాల్యూ యాడ్ అవుతుంది. లెట్స్ గో విత్ అండి అన్న వెంటనే ఫోన్ చేసాం. ఫోన్ చేసిన మర్నాడు వచ్చారు ఇద్దరు సారు, నవీన్ సార్ వచ్చారు అంతే. సో మనం ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాలు చేస్తున్నప్పుడు, షూట్ చేస్తున్నప్పుడు నార్మల్గా వింటూ ఉంటాం కొన్ని అన్యాచురల్ థింగ్స్ జరుగుతూ ఉంటాయని చెప్పి, కొన్ని డిస్టర్బెన్స్ ఉంటాయి. అలాంటిది ఏమైనా ఎదుర్కొన్నారు మీరు? అలాగేం జరగదు తోటి మాట, నేను నమ్మను. ఓకే. సో ఎవరైనా భయపడ్డం లాంటివి ఏమైనా జరిగాయి అంటే జరుగుతున్నప్పుడు కొద్దిగా ఈ టైప్ ఆఫ్ ఉన్నప్పుడు కొద్ది అపోహ కానీ అలాంటిది ఏమి అసలు సెటిల్ ఎక్కడ ఏం లక్కీగా ఇందులో పనిచేసినప్పుడు ఈయన పూర్తి ఏథిస్ట్ కింద అనుకోవాలి. ఏథిస్ట్ అనండి, లేకపోతే ఆయన ఏంటంటే ఆయన బిలీఫ్ సిస్టంలో ఆయన ఉంటారు. అంటే ఇది మంచి ఇది చెడు అంతా కాదు, లివ్ ద మూమెంట్, ఈ మూమెంట్ ఇది అని ఉంది. పాజిటివా నెగిటివా అదంతా కాదు, ఆయన ధోరణిలో ఆయన ఉండే మనిషి. ఆయన ఉన్నారంటే ఆయన స్పిరిచువల్లీ ఇదంతా ఉన్నప్పటికీ ఆయన కూడా దేన్ని మేదేసుకోనో లేకపోతే అవతల వాళ్ళ అభిప్రాయాలని ఇన్ఫ్లుయెన్స్ చేయాలన్న క్యారెక్టర్ అయితే ఆయనది కాదు. నాకు ఆవిడ గురించి, ఆవిడ పర్సనల్ లైఫ్ అంటే ఆవిడ బిలీఫ్లు నాకేం తెలియదు, కానీ ఆవిడ యాక్ట్రెస్గా వచ్చారు, యాక్ట్రెస్గా చేసుకుంటూ వెళ్ళిపోయారు. అంటే ముఖ్యంగా అంటే ఇండస్ట్రీలో ఉండే అమ్మాయిలు కూడా చిన్న చిన్న ఇన్సెక్యూరిటీస్, భయాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మా దగ్గర అయితే లేవు ఆమెకి. ఎందుకంటే లాంగ్ ఇప్పుడు 5-6 ఏళ్ళ పరిచయం ఉంది. నవీన్ గారు మంచి ఫ్రెండు, రాజేష్ సార్ మంచి ఫ్రెండు, అందువల్ల మాకందరికీ కొత్త ఎవరంటే దివ్య గారు ఒక్కరే. ఆవిడ వచ్చి పని చేసుకుని వెళ్ళిపోయారు. ఆవిడతో మనకి ఎక్కడ ఆ ఇబ్బంది ఏం లేదు, ఎవరు అలా ఫీల్ అవ్వడానికి లేకుండా చాలా ఆహ్లాదంగా జరిగింది షూట్. సార్ హనీ అనే టైటిల్ పెట్టడానికి కారణం ఏంటంటే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నందుకు అన్నిటికీ టైటిల్ మ్యాచ్ అవ్వాలని పెట్టారా, లేదంటే ఎలా అని? లేదు, ప్యూర్ అంటే ఇది సినిమా తీయక ముందే, సినిమా అసలు థాటే లేకముందు రాసిన కథ, లిటరేచర్ కోసం రాసిన కథ. ఆ కథ పేరు చీకటి. ఆ కథలోనే హనీ అనే పాత్ర ఉంటుంది. ఓకే, సో ఈ సినిమాకి అది కీలకమైన పాత్ర కాబట్టి హనీ అని పెట్టాం. చీకటి అనేది కొంచెం నెగిటివ్ టైటిల్గా అనిపిస్తుంది అని చెప్పి హనీ అని పెట్టాం. అన్ని ఎన్నేళ్ళైనా కానీ పాడవదు కదా, అలాగే ఈ సినిమా ఎన్నేళ్ళైనా అలా ఉంటుంది వెరైటీగా. సూపర్ సూపర్ బాగా చెప్పారు. నేను అదైతే చెప్తాను, అంటే ఇది ఆహా ఓహో అని వెళ్తుంది, లేకపోతే అలా అయిపోద్ది, ఇలా జరిగిపోద్ది, ఇలాంటివన్నీ నేను గ్యారెంటీ చెప్పలేను, ఎందుకంటే అది మన చేతుల్లో లేదు, ప్రేక్షకులు. కానీ ఈ సినిమాని ఇంకొక 50 ఏళ్ళ తర్వాత కూడా మాట్లాడుకునే సినిమా అవుతుంది. అంటే అప్పట్లో ఈ డైరెక్టర్ ఒక కొత్త జోనర్ని ఓపెన్ చేశాడు, ఇలాంటి కథ ఎవరూ చెప్పలేదు, ఇతను చెప్పాడు అన్న పేరు అయితే ఉంటుంది. అందులో మాకందరికీ ఆ భాగస్వామ్యం ఉంటుంది, డిఫరెంట్ లెవెల్స్లో. సార్ ఇప్పుడున్న దాంట్లోని థియేటర్స్కి వచ్చి సినిమాలు చూడడం అనేది చాలా కష్టమైపోతుంది. నార్మల్గా జనాలు అంత ఈజీగా థియేటర్స్కి రావట్లేదు ఎక్కువ. అంటే అవును వస్తుంది, ఇప్పుడు సంక్రాంతి అంటే పెద్ద సినిమాలు వస్తున్నారు, చిన్న సినిమాలు అనేసి చాలా మంది థియేటర్స్కి అట్రాక్ట్ అవ్వలేకపోతున్నారు. సార్ అనగనగా ఓ రోజు కూడా ఆడుతుంది సార్. అవును ఆడుతుంది సార్, అలా కాదు అనగానే ఓ రాజు. సో అంటే నార్మల్గా థియేటర్ కంటెంట్ ఉంటే ఆడియన్ వస్తాడు సార్. అవును, రానని ఏం లేదు, ఆడికి నచ్చి కంటెంట్ ఇవ్వగలగాలి సార్. ఇప్పుడు కమిటీ కుర్రోళ్ళు చాలా చిన్న సినిమాలు చాలా పెద్ద హిట్లు అయ్యి, అంటే చిన్న సినిమాలు, చిన్న కథలు కూడా. అవును, కన్నడ వర్జన్ ఇక్కడ హైదరాబాద్లో రిలీజ్ గట్టిగా ఓకేనా. నేను రిలీజ్ అయిన 1 వీక్ తర్వాత వెళ్ళి చూశాను కన్నడ వర్జన్. హౌస్ఫుల్ ఉంది, హౌస్ఫుల్ ఉంది. పైగా ఓన్లీ సార్ కాంతారా ఉంది సార్, అది ఎక్కడో కన్నడలో అక్కడ ఒక చిన్న విలేజ్లో జరిగి చిన్న ఇది రిచువల్స్, అది కూడా కదా. అది పాన్ ఇండియాలో ఎంత కలెక్ట్ చేస్తుంది, 100 కోట్లు చేస్తుంది. ప్రేక్షకుడికి నచ్చి కంటెంట్ ఇస్తే వస్తాడు సార్. సో అదే నేను అంటే కంటెంట్ ఉందని ఇందులో కూడా ఒక చిన్న డిస్క్లైమర్ ఉంది. కంటెంట్ ఉందని ప్రేక్షకులకు తెలిసేటట్టుగా ఏదైనా వర్డ్ ఆఫ్ మౌత్తో వెళ్ళాలి, లేదా కంటిన్యూస్గా అంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఏంటంటే మనకి ప్రతి సెకండు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మనకి. అంటే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, లేకపోతే ఇంకోటి పక్కన ఉన్నాడు ఏదో ఒకటి. ఆ ఇన్ఫ్లుయెన్స్ల మధ్యలో మనం కనిపిస్తూ ఉంటే ఒకటి అట్రాక్ట్ చేస్తాము, 2 కంటెంట్ బాగుందని అంటే దాన్ని ఇప్పుడు ఎవ్వరూ ఆపలేరు. అంటే వర్డ్ ఆఫ్ మౌత్ కంటే పెద్దది ఇంకేం ఉండదు, అది రాగలగాలి. ఆ టైం వస్తే ఖచ్చితంగా. ఇప్పుడు హనుమాన్ సినిమా ఉంది సార్, పండగ పెద్ద సినిమాల మధ్యలో చాలా తక్కువ థియేటర్లు, మొత్తం హైదరాబాద్లో 10 థియేటర్లు కూడా లేకుండా రిలీజ్ అయింది. ఆ తర్వాత అది ఓన్లీ నైజాంలోనే ఎన్ని కోట్లు చేసింది. కంటెంట్ ఉంటే ఆటోమేటిక్గా జనమే తీసుకెళ్ళిపోతారు సినిమా. నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే నార్మల్గా సినిమాలప్పుడు ఎక్కడ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు డిస్ప్లే చేయరు, మీరు చాలా ధైర్యంగా ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా డిస్ప్లే చేస్తున్నారు.
అది మరి థియేటర్స్కి వచ్చే వాళ్ళని ఎఫెక్ట్ చేయదంటారా? అంటే ఓటీటీ ప్లాట్ఫామ్లో నచ్చితే కానీ కొనరు కదా, అవును. నచ్చి కొన్నారని తెలుస్తుంది కదా. ఓకే. రెండోది ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ అంటే ఏంటిది? ప్రైమ్ వీడియో అంటే అమెజాన్ ప్రైమ్. అమెజాన్ ప్రైమ్ అంటే మామూలుగా అమెజాన్ ప్రైమ్లో వచ్చే ఏదైనా సినిమా ఉందంటే దానికి ఒక క్వాలిటీ ఉంటేనే వాళ్ళు తీసుకుంటారు. అదే మీ ఊరికనే వాళ్ళు తీసుకున్నారంటేనే దాంట్లో విషయం ఉందని అర్థం కదా. అవును. టైటిల్ కన్నా పెద్ద ఏమని చెప్తాను. సో జనాలు మైండ్లో వెళ్ళిపోతుంది, ఓకే అమెజాన్ ప్రైమ్ తీసుకున్నారంటే ఇందులో మంచి కంటెంట్ ఉంది, మనం థియేటర్కి వెళ్ళి చూడాలి. సో సార్ థియేటర్కి వెళ్ళి చూడాలంటే భయపడతారా? కన్ఫర్మ్గా థియేటర్కి వెళ్ళి భయపడతాను ఫిక్స్ వెళ్ళొచ్చా థియేటర్కి? భయపెట్టడం కాన్సెప్ట్ కాదు సార్, నచ్చుతుందంటే ఇక్కడ మూఢనమ్మకాలు. ఇది అందులో ఒక పిల్లి మాయ గురించి ఒక కాన్సెప్ట్ అండి, అది ఆల్రెడీ జరుగుతున్నదే. ఆ కాన్సెప్ట్ ఇంతవరకు ఎవరు చేయలే. మూఢనమ్మకాలను మీరు నమ్మొద్దు, మీ జీవితం నాశనం అయిపోద్ది. కష్టపడితేనే పైకి వస్తుంది తప్ప తాయెత్తులు కట్టుకుని ఉంగరాలు పెట్టుకుంటే పైకి రావన్న కాన్సెప్ట్ సార్ ఇది. ఎవరిని భయపట్టని సినిమా తీల. ఈ మూఢనమ్మకాలు నమ్మితే మీ జీవితం భయంకరంగా అయిపోద్దని చెప్పడానికి తీస్తున్నారు. అయితే ఆ మూఢనమ్మకం ఏదైతే ఉందో దాన్ని విజువల్గా రిప్రజెంట్ చేసినప్పుడు దాంట్లో వచ్చే ఆ సైకలాజికల్ హర్రర్ ఒకటి ఏ భయం అయితే ఉంటుందో ఆ భయం మాత్రం ఖచ్చితంగా పడతారు. ఈ సినిమాతో ఎందుకు రావాలని మీరు అడిగితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదు, ఇండియన్ స్క్రీన్ మీద రాలేదు. కొత్త కథ, ఒక కొత్త కథ చూడడానికి రావచ్చు. రెండోది కొత్త సౌండ్ చూడడానికి రావచ్చు. ఈ సినిమా దృశ్య ప్రధానం, శబ్ద ప్రధానం. ఓకే, అద్భుతమైన విజువల్స్ ఉన్నాయి, చాలా మంచి మ్యూజిక్ ఉంది, ఫుల్ కథ ఉంది. ఇంకా మీకు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ అందరూ కూడా ఇందులో యాక్ట్ చేశారు. దీనికోసం రావాలి, మంచి కంటెంట్ ఉన్న కథను చూడడానికి అయితే ఖచ్చితంగా రావచ్చు, అంతే. సో మీరు అన్నట్టు ఆ పిల్లి పోస్టర్స్ ఒక 4 పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. సో ఆ 4 పోస్టర్స్లో మీకు ఎవరిది బాగా సూట్ అయింది అనుకుంటున్నారు? హానెస్ట్గా అయితే ఆయనది, నవీన్ చంద్ర గారు. మీకు ఎవరిది బాగా సూట్ అయింది అనుకుంటున్నారు? నాదే అడుగుతుంది ఆటోమేటిక్గా. దివ్యని అడగండి. మీకు మీద నచ్చిందా పోస్టర్? అది పిల్లితో పోస్టర్ ఒకటి రిలీజ్ అయింది కదా, అది ఎవరి పోస్టర్ మీకు బాగా నచ్చింది? నాకు అందరిది నచ్చింది. ఒకళ్ళని చూస్ చేసుకోవాలంటే ఎవరు చూస్ చేసుకుంటారు? ఫస్ట్ నవీన్ది వచ్చింది కాబట్టి నవీన్ది వచ్చింది, నాది వచ్చిన తర్వాత నాదే నచ్చింది. రాజా రవీంద్ర గారు నచ్చలేదా? ఆయన చాలా బాగా నచ్చింది. అది ముందు చెప్పలేదు మరి మీరు. ఇప్పుడు ఎవరి దానికి నచ్చింది కదా. అవును. రాజా రవీంద్ర గారు చిన్నప్పటి నుంచి మీరు ఆల్మోస్ట్ టాప్ హీరోస్ అందరితో యాక్ట్ చేస్తూ వచ్చారు. గత 10 సంవత్సరాలుగా టాప్ హీరోస్తో మీరు కనిపించట్లేదు. ఎప్పుడు చూడొచ్చు సార్ మేము మళ్ళీ? ఎందుకు కనిపించట్లేదు? మామూలుగా ఫంక్షన్స్లో కనిపిస్తాయి, ఫంక్షన్స్లో, సినిమాల్లో ఎందుకు రావట్లేదు? సినిమాల్లో అడుగుతున్నారా? ఫంక్షన్స్లో కాదు. నవ్వు వస్తే నవ్వు, నువ్వే హెడ్ ఫోన్స్ పెట్టుకున్నావు కదా, నవ్వు వస్తే నవ్వు కాదు సార్. ఇప్పుడు వాళ్ళు పక్కన చేసి క్యారెక్టర్ ఉంటే కంపల్సరీ ఇస్తారు. అంటే మీరు ఏమైనా కారణం బట్టి వెళ్ళట్లేదా లేదంటే ఏంటి? ఎందుకంటే ఆల్మోస్ట్ సార్ ఇప్పుడు నేను ఇక్కడ ఆర్టిస్ట్ అవడానికి వచ్చాను, అంటలు తోవడానికి కాదు కదా. యాక్షన్ వస్తే కంపల్సరీ చేస్తా. ఏ సినిమా అయినా పెద్ద చిన్న తేడా లేదు. ఇప్పుడు పెద్ద సినిమాలో నాకు సూట్ అయ్యే క్యారెక్టర్ ఉంటే చేస్తా. ఇప్పుడు ఏమవుతుందంటే అండి, వీడు కొంత ఇంత బిజీగా ఉన్నాడేమో, ఏ డేట్లు ఉన్నాయో లేదో అని వాళ్ళే అనేసుకుని కొంతమంది అడగకపోవచ్చు. కొన్ని సర్కమ్స్టాన్సెస్ కూడా ఉంటాయి. నేను కొంతమంది హీరోలతో ఉంటే కొంతమంది హీరోలకు నచ్చకపోవచ్చు. చాలా కారణాలు ఉంటాయి దానికి. ఫైనల్గా క్యారెక్టర్ ఉంటే చేస్తా. చాలామంది చెప్పకూడదు కానీ పేర్లు ఇప్పుడు చెప్పకూడదు. చాలా పెద్ద సినిమాల్లో ఇప్పుడు మీరు అంటున్నాం మంచి పెద్ద హీరోలతో ఇప్పుడు చేస్తున్నారు కదా, 3-4 ఉన్నాయి. నార్మల్గా చిన్న మనం చూసుకున్నట్టు అదే ఇంతకుముందు చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ టాప్ హీరోస్ అందరితో రాజా రవీంద్ర గారు కాంబినేషన్ ఉండేది. గత 10 సంవత్సరాల నుంచి చూస్తే ఆయన టాప్ హీరోస్ ఎవరితో చేయట్లేదు. చిన్నప్పటి నుండి అన్నారు అది మీ చిన్నప్పుడు, ఆయన చిన్నప్పుడు. ఓకే ఓకే, మీకు మార్నింగ్ నుంచి అందరూ చాలా క్వశ్చన్స్ అడిగి చాలా ఇబ్బంది పెట్టి ఉంటారు. మనం చిన్న ర్యాపిడ్ ఫైర్కి వెళ్ళిపోతాం సార్. బెస్ట్. మీరు ఎంజాయ్ చేయట్లేదా? మేమేమి ఎవరు ఇది అవ్వట్లేదు అంటే మార్నింగ్ నుంచి చాలా అలసిపోయి ఉంటారు కదా. హాయిగా వీఆర్ ఎంజాయింగ్ సార్, నో ప్రాబ్లం. సార్ రాజా రవీంద్ర గారు, 1 word యువర్ ఫ్రెండ్స్ యూస్ టు డిస్క్రైబ్ యూ. తెలుగులో చెప్పండి. మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎలా డిస్క్రైబ్ చేస్తారు? ఇంగ్లీష్లో అడుగుతున్నారు. చెప్పింది కరెక్ట్. నా ఫ్రెండే తను, అందుకని కరెక్ట్గా చెప్పింది. నోడుదోలంట. ఓకే, మెగాస్టార్ ఇచ్చిన బిరుదు నాకు. చిరంజీవి గారు ఇచ్చారు బిరుదు. అందరూ అలా పిలుస్తారు మీ ఫ్రెండ్స్ అంతా క్లోజ్ ఫ్రెండ్స్? అలా ఏం పిల్లరు, దొల్లాయిస్తారు అని పిలుస్తారు. సినిమాల క్యారెక్టర్ కదా అది, మిరపకాయలు. ఫేవరెట్ తెలుగు డైలాగ్ ఎవరు? మీకు ఇష్టం ఫేవరెట్ తెలుగు డైలాగ్ ఏంటి మీకు? డైలాగ్ డైలాగ్ మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. హైఫై. నా ఫేవరెట్ కూడా అదే.
వన్ హ్యాబిట్ యూ వాంట్ టు క్విట్. అంటే మీకు మీ ఏదైనా హ్యాబిట్ మీరు క్విట్ చేయాలనుకుంటున్నారా? ఏదైనా హ్యాబిట్ మీరు క్విట్ చేయాలనుకుంటున్నారా? అవును, ఇటువంటి ఇంటర్వ్యూలు అన్నీ మానేద్దాం అనుకుంటున్నాను. నా వల్ల అయితే కాదు కదా. ఫుడ్ యూ కెన్ ఈట్ డైలీ. మీరు రోజు తినగలిగే ఫుడ్ ఏది? అన్నీ. బాగా ఇష్టమైన ఫుడ్ ఒకటి ఉంటుంది కదా, ఏ రోజైనా అంటే గడ్డి తప్ప అన్నీ తినగలను. వన్ రూమర్ అబౌట్ యూ దట్ మేడ్ యూ లాఫ్. నెగిటివ్ పర్సన్ అని అనుకుంటారు అందరూ, అది విన్నప్పుడు నవ్వు వస్తుంటారు. సో మీతో కలిస్తే తెలుస్తుంది అందరికి ఎంత పాజిటివ్ పర్సన్. డైలాగ్ ఆర్ సైలెన్స్ విచ్ ఈస్ మోర్ పవర్ఫుల్? తెలుగు. మీకు డైలాగా లేదా సైలెన్స్ ఏది పవర్ఫుల్ అనుకుంటారు? సైలెన్స్ ఈజ్ పవర్ఫుల్ దెన్ డైలాగ్. బిగ్గెస్ట్ చేంజ్ యూ హ్యావ్ సీన్ ఇన్ టుడేస్ యాక్టర్స్. ఏంటిది? ఈ రోజు ఉన్న యాక్టర్స్లో మీరు చూసిన బిగ్గెస్ట్ చేంజ్ ఏది? బిగ్గెస్ట్ చేంజ్ ఈరోజు యాక్టర్స్లో అందరూ వెరీ ఫిట్గా ఉంటున్నారు. ఇప్పుడున్న యాక్టర్స్ అందరూ, హీరోస్ అందరూ 6 ప్యాక్ మెయింటైన్ చేస్తున్నారు. హీరోయిన్స్ కూడా ఫిట్గా ఉంటున్నారు. మా దివి కూడా 6 ప్యాక్ చేస్తుంది. మీరు కూడా 6 ప్యాక్ చేస్తే చూడాలండి. లేదు, ఆ వయసు అయిపోయింది. ట్రై చేస్తే అయిపోవచ్చు. ట్రై చేసి ఎందుకు పొట్ట కొట్టుకుని సంపాదించేదే పొట్ట కోసం. నేను చిన్నప్పటి నుంచి బాగా ఫుడ్ అండి. మా ఆవిడ కూడా అన్నీ బాగా వండుతుంది. సో నేను డైట్ చేసి 6 ప్యాక్. ఇప్పుడు 6 ప్యాక్ వస్తే వేషాలు రావు, మళ్ళీ బొగ్గల లోపలికి వెళ్ళిపోయి ఫాదర్ వేషం ఇద్దాం అనుకుంటే ఇటు ఎటు కాకుండా ఉన్నాడు ఏంటంటే. వన్ ట్రెండ్ ఇన్ సినిమా యూ డోంట్ అండర్స్టాండ్ ఈవెన్ నౌ. ఏంటంటే సినిమాలో ఒక ట్రెండ్ మీకు ఇప్పటికీ అర్థం కాని ట్రెండ్ ఏదైనా ఉందా? అంటే జనానికి ఏది నచ్చుద్దో ఏది నచ్చదో తెలియదు. ఒక్కొక్కసారి ఫ్లాప్ తీయం కదా. సో వీళ్ళు ఈ సినిమా ఎందుకు చూసారు ఏం లేదు కదా, ఆ సినిమాలు అన్నీ ఉన్నాయి ఎందుకు చూడట్లేదు, అది నాకు ఎప్పటికీ అర్థం కాదు. యాక్టింగ్ అడ్వైస్ యూ విష్ యూ హ్యాడ్ ఇగ్నోర్డ్. ఎవరైనా చెప్పిన యాక్టింగ్ అడ్వైస్ ఇగ్నోర్ చేయాలనుకుంటే ఏది? ఏంటది? ఎవరైనా మీకు యాక్టింగ్ అడ్వైస్ ఇస్తే ఇగ్నోర్ అది ఇగ్నోర్ చేద్దాం అనుకున్నది ఏది? అలాంటి అడ్వైస్ ఏమైనా ఉందా? లేదు. అంటే నేను న్యాచురల్గానే చేయగలుగుతా, గట్టిగా ఆడమంటే ఆడలేను. సో నా ఏడిపోయింది నేను ఏడుస్తాను, నన్ను ఏడిపించకండి రా అని చెప్తా. రీల్స్ జనరేషన్ యాక్టర్స్ని చూశారు, ఫస్ట్ థాట్ ఏంటి? ఈ రీల్స్ జనరేషన్ యాక్టర్స్ అందరం చూస్తున్నారు కదా ఇప్పుడు, అంటే రీల్స్లో ఎక్కువ యాక్టర్స్ వచ్చేస్తున్నారు కదా, వాళ్ళని చూసినప్పుడు మీ ఫస్ట్ థాట్ ఏంటి? చాలా హ్యాపీ. ఎందుకంటే ఇంతకుముందు టాలెంట్ ఉన్న వాళ్ళకి ఏ ప్లాట్ఫామ్ లేదు. ఇప్పుడు ఈ రీల్స్ ద్వారా చూస్తుంటే హౌస్ వైఫ్స్ కూడా టాలెంటెడ్, ప్లస్ అత్తగారు కోళ్ళకి వెళ్ళి డ్యాన్స్ చేయటం, ఒక 70 ఏళ్ళు బాగా మెరగదీసేయటం డ్యాన్స్. దే షో దే టాలెంట్. బెస్ట్ ప్లాట్ఫామ్ వచ్చింది, చూసి ఎంజాయ్ చేయటం. ఫిలిం ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ చేంజ్ ఏది? ఫేమా, మనీయా, పేషెన్స్? 3 ఇంక్లూడింగ్ అండి. ఫేమ్ వస్తే డబ్బు వస్తుంది, పేషెన్స్ ఉంటేనే ఫేమ్ వస్తుంది. ఓకే, సూపర్, బాగా చెప్పారు. ఓకే, దివి గారు, శారీ లుక్ ఆర్ మోడర్న్? చెప్పండి కాదు, అడగండి. శారీ లుక్ ఆర్ మోడర్న్ లుక్? డైరెక్టర్ స్ట్రిక్టా, ఫ్రెండ్లీయా? చాలా ఫ్రెండ్లీ. హీరో కామ్ టైపా, ఫన్నీ టైపా? హీరో కామ్ టైపా, ఫన్నీ టైపా? రెండు కాదు. రెండు కదా మరి. ఫ్రెండ్లీ. ఫ్రెండ్లీ ఫన్నీగా ఉంటుంది కదా. ఫన్నీ. ఓకే, సైలెంట్ ఫ్రెండ్. వన్ స్టార్ యూ వాంట్ టు యాక్ట్ విత్ ఇన్ ఏ లవ్ స్టోరీ? ప్రభాస్. ఎందుకని? నాకు ఇష్టం ప్రభాస్ సార్. ఎందుకని? మీరు అది ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ కాదు, ఎక్స్క్యూజ్ మీ, సారీ. ఒకటే క్వశ్చన్ ఛాన్స్ ఉంది. మాస్ రోల్స్ ఆర్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్? పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. వన్ డైరెక్టర్ హూ చేంజ్ యువర్ యాక్టింగ్? మై ఫస్ట్ సినిమా డైరెక్టర్, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు ఇప్పటికి. ఓకే. దుర్గా అని, దోబుచులాట అని ఒక ప్రాజెక్ట్ చేసాము. మై ఫస్ట్ వెరీ 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 ఫస్ట్ మూవీ. ఇట్ విల్ రిలీజ్ సూన్. ఓకే. వన్ కో స్టార్ హూ మేడ్ ఫన్ ఆన్ సెట్స్? రాజారాజేంద్ర గారు, కో స్టార్. ఓకే. వన్ ఫిలిం యు ఆర్ మోస్ట్ ప్రౌడ్ ఆఫ్? హనీ. యువర్ కంఫర్ట్ ఫుడ్? బిర్యానీ. అన్నీ యాక్చువల్లీ అన్ని కంఫర్ట్ ఫుడ్డే. సో బిర్యానీ డైలీ తినొచ్చు అంటే తింటారా? ఏది ఉన్నా తింటాను. ఓకే. లవ్ ఎట్ ఫస్ట్ సైట్, రియల్ ఆర్ మూవీ కాన్సెప్ట్? రియల్ ఆర్ మూవీ కాన్సెప్ట్? మూవీ కాన్సెప్ట్. వన్ థింగ్ దట్ మెల్ట్స్ యువర్ హార్ట్ ఇన్స్టెంట్లీ? ఫుడ్. ఫుడ్యా? సో చూడడానికి అలా లేదు, డైట్ మెయింటైన్ చేస్తున్నట్టు. చూడ్డానికి హై. ఓకే. శోభన్ గారు అంతే అండి, మామూలుగా తినరు ఆవిడ, అస్సలు లావు రాదు.
గ్రేట్. చాలా మందికి అది వరం. చాలా మంది కొంతమంది తినకపోయినా సరే లావ్ అయిపోతారు, కొంతమంది ఎంత తిన్నా లావ్ అవ్వరు. క్యూట్ రోల్స్. అవును. ఈ బాధ అవును నుంచి నిజం. చాలా మంది అంతే. చాలా మంది తినేది చాలా తక్కువ, కానీ వాళ్ళు వెయిట్ మాత్రం చాలా ఎక్కువ ఉంటూ ఉంటారు. అది పేరెంట్స్ గిఫ్ట్. అంతే. క్యూట్ రోల్స్ ఆర్ బోల్డ్ రోల్స్? బోల్డ్ రోల్స్. విచ్ హీరోయిన్ ఈజ్ యువర్ స్టైల్ ఇన్స్పిరేషన్? కదా ఒక నిమిషం. గోల్డ్ రోల్స్ అయితే శారీస్ ఎందుకు ఇష్టం నీకు? బోల్డ్ అంటే ఏ బోల్డ్? బోల్డ్ అంటే యాక్టింగ్ ఓరియంటెడ్, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, ఆ బోల్డ్. నాకు ఇంగ్లీష్ రాక అర్థం కాదు. ఇంగ్లీష్ నేర్చుకోండి. విచ్ హీరోయిన్ ఈజ్ యువర్ స్టైల్ ఇన్స్పిరేషన్? అదేం లేదు. ఐ ఫాలో ఎవ్రీ యాక్టర్, నాన్ యాక్టర్స్ కూడా. ఐ యాక్చువల్లీ పింట్రెస్ట్లోనో ఇన్స్టాగ్రామ్లోనో ఎక్కడైనా మంచిగా కనిపిస్తే సేవ్ చేసుకొని ఆ స్టైల్ ఫాలో అవుతూ ఉంటాను. హీరో యూ వుడ్ నెవర్ సే నో టు ఏ సీన్ విత్? నవీన్. మీతో సీన్ అంటే ఎప్పటికీ నో చెప్పు. ఓకే, కరణ్ గారు. స్క్రిప్ట్ ఫస్ట్ ఆర్ కాస్టింగ్ ఫస్ట్? మోర్ టైమ్ ఆన్ స్టోరీ ఆర్ స్క్రీన్ ప్లే? మోర్ టైమ్ ఆన్ స్టోరీ ఆర్ స్క్రీన్ ప్లే? స్క్రీన్ ప్లే. వన్ మోర్ టేక్ ఆర్ ప్యాకప్? వన్ మోర్ టైం. ఎమోషనల్ సీన్స్ ఆర్ యాక్షన్ సీన్స్? బోత్. విచ్ ఈస్ టఫర్ టు డైరెక్ట్ రెండిట్లో? ఎమోషన్. ఇఫ్ హీరో ఇంప్రూవైజెస్ డైలాగ్స్ హ్యాపీగా ఉంటారా, టెన్షన్ పడతారు? ఇఫ్ ఇట్ సూట్స్ డెఫినెట్లీ హ్యాపీ. క్లైమాక్స్ సర్ప్రైజ్ ట్విస్ట్ ఆర్ మాస్ ఎలివేషన్? న్యాచురల్. Natural. One quality every good actor must have? టు లిజన్ టు ద డైరెక్టర్. One star you want to direct for a mass movie? One star you want to direct for a mass movie? you won't believe. I want to do it with a comedian, but I can't give the name right now. కొద్దిగా ఎవరో చెప్తే బాగుంటుంది. లేదు, సీరియస్లీ. Okay. ఫుల్ అంటే ఒక తమిళ కమెడియన్ ఆయన కూడా. అది కూడా ఆయనతో ఒక యాక్షన్ సినిమా చేయాలని ఉంది నాకు. సో తమిళ అయితే చెప్పండి. యోగి బాబు అని ఉంటారు కదా, ఆయనతో చేయాలి. యోగి బాబు గారితో యాక్షన్ సినిమా చేయాలి. కంప్లీట్ యాక్షన్ సినిమా. సూపర్. సో త్వరలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే. జరిగితే చాలా బాగుంటుంది కూడా. అసలు ఆయనతో యాక్షన్ చేపిస్తుంది. అది కామెడీ యాక్షన్ వెళ్తుందా లేదా? నో సీరియస్ మూవీ. సూపర్. One star best actor for comedy timing? వన్ Best actor of comedy timing? చిరంజీవి గారు. One star best for action scenes? చిరంజీవి గారు. ఓకే, సూపర్. నవీన్ గారు, యాక్షన్ సీన్స్ ఆర్ ఎమోషనల్ సీన్స్? చూస్ ఓన్లీ వన్. ఎమోషనల్ సీన్స్. ఓటీటీ సిరీస్ ఆర్ బిగ్ స్క్రీన్ మూవీస్? సినిమా. బియర్డ్ లుక్ ఆర్ క్లీన్ సేవ్? బియర్డ్ లుక్ ఆర్ క్లీన్ సేవ్? క్లీన్ షేప్. ఐ ట్రై, బట్ బియర్డ్ లుక్ సూట్స్ మీ అలా. మీరు ఎప్పటికీ బియర్డ్ లుక్లో ఉంటారు, క్లీన్ సేవ్ ఎప్పుడు చూపిస్తారు మా అందరికి? త్వరలో వెయిటింగ్ అయితే మీ ఫ్యాన్స్ అంతా. త్వరలో. థ్యాంక్ యూ. చూడలేదా వచ్చినాయి సినిమాలు? వచ్చే కానీ ఇప్పుడు ఎప్పుడు చూసినా సరే ఆయన బియర్డ్తోనే లుక్. ఎందుకంటే ఒకేసారి 2-3 సినిమాలు చేసినప్పుడు క్లీన్ షేవ్ చేశారు అనుకోండి, ఓ సినిమా దొబ్బుద్ది. కంటిన్యూటీ వల్ల బీడ్ అలా కంటిన్యూ అవ్వాల్సి వస్తుంది. విలేజ్ రోల్స్ ఆర్ అర్బన్ రోల్స్? ఎనీ రోల్. రొమాన్స్ ఆర్ థ్రిల్లర్? చూస్ వన్ అన్నారుగా, మళ్ళీ అందుకు వదిలేస్తారు. ఆయన టైం అయిపోతుంది కదా. ఏం కాదు, పర్లేదా? చూస్ వన్. విలేజ్ ఆర్ అర్బన్, ఏదో ఒకటే చూస్ చేసుకోవాలి. నేను కాదు, రవీంద్ర గారు మిమ్మల్ని ఇరకాటంలో పెడుతున్నారు. యా, అర్బన్ రోల్. ఆయన ఇచ్చిన హిట్ ఫాలో అయిపోయారు అంతే. లేదు ఆయన ఆలోచించారు. రొమాన్స్ ఎలా ఉంటుందండి? సార్ అదే చెప్పాను కదా, మీరు అది చేయాలి. యాక్చువల్గా ఒక కంప్లీట్ రస్టిక్ విలేజ్ బ్యాక్డ్రాప్లో మీరు ఒకటి చేయాలి. సో త్వరలో అది కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కథ ఉంది. నవ్వడం కథ చెప్పిస్తాను కూడా. కథ చెప్పిస్తాను కూడా. రెడీ. రొమాన్స్ ఆర్ థ్రిల్లర్? రొమాన్స్. రొమాంటిక్ హీరో అందుకే. ఎమోషనల్. అదే కదా పేరు వచ్చింది. మరి స్క్రిప్ట్ నరేషన్ ఆర్ బౌండెడ్ స్క్రిప్ట్? స్క్రిప్ట్ నరేషన్. సీరియస్ రోల్స్ ఆర్ ఫన్ క్యారెక్టర్స్? సీరియస్ రోల్ చేసినప్పుడు ఫన్ ట్రై చేయాలి. డైరెక్టర్ ఆన్ సెట్ స్ట్రిక్ట్ ఆర్ కూల్? కూల్. అల్లు అర్జున్ డాన్స్ ఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఫేవరెట్ డైలాగ్ స్టైల్?
సారీ అల్లు అర్జున్ డ్యాన్స్ ఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఫైర్ డైలాగ్ ఫైర్? డైలాగ్ జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ ఫైర్. ప్రభాస్ హైట్ ఆర్ మహేష్ బాబు స్టైల్? సారీ ప్రభాస్ హైట్ ఆర్ మహేష్ బాబు స్టైల్? హైట్. ప్రభాస్ గారు హైట్ అంటే ప్రభాస్ గారు హైట్ ఉన్నప్పుడు ఆ లుక్ మీకు ఓకేనా, లేదు మహేష్ బాబు గారు స్టైల్ తీసుకుంటారా? కూల్ సింపుల్గా ఉండాల్సింది మహేష్ బాబు గారు కదా. కూల్. 1 star you want to copy for action? 1 star 1 star you want to copy for action. వాళ్ళ యాక్షన్ని కాపీ చేయాలనుకుంటే ఏ స్టార్ కాపీ చేస్తారు? బ్రాడ్ పిట్. బ్రాడ్ పిట్. ఓకే, థ్యాంక్ యూ. February 6th థియేటర్లో జనాలందరినీ హనీ బాగా అలరించి సస్పెన్స్ గురి చేసి భయపెట్టాలని కోరుకుంటే థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ హనీ.